చూడండి. శాంతి ఇక్కడ ట్రెక్కింగ్ ముందు నీట్గా అడ్డుబలు తీసుకున్నాడు. నౌ వీఆర్ ఇన్ ట్రెక్కింగ్ మోడ్. Hi guys, welcome back to my channel. This is Girish Nani from Rajahmundry. So present నేను రాజమండ్రిలో ఉన్నాం అనుకుంటున్నారేమో, కాదు వైజాగ్లో ఉన్నాను. సో ఇక్కడ మేము సింహాచలం ట్రెక్కింగ్ వెళ్తున్నాం. ప్రెసెంట్ అయితే మనం ఇదేంటి ఆపోజిట్ మెడికవర్లో ఉన్న ఇక్కడ రిషికొండ ఇది ట్రెక్కింగ్ ఉంటుంది కదా, అడ్డే ఉన్నాం. సో ఇక్కడికి స్టార్ట్. ఇక్కడ నుంచి దగ్గర సంవత్సరం అయితే 11 km చూపిస్తుంది, కానీ తెలీదు సక్సెస్ఫుల్గా ఎంత దూరం వెళ్తామో అంత దూరం నుంచి చూసి మా గాయస్ ఒక పరిస్థితులు బట్టి వెళ్తాం అన్నమాట. ఏది అడ్డుపండి తెంగారంట అయ్యా. సో ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్. మంచి వ్యూస్ ఉంటాయి అనుకుంటున్నాను. ఫస్ట్ ట్రెక్కింగ్ వైజాగ్లో మెడికోర్ హాస్పిటల్ ఉంది కదా, మనకు ఆపోజిట్ రోడ్. అలాగే ఉందా, ఎప్పుడైనా అందరూ ఆటదారులే. వీళ్ళందరూ మా హాస్టల్ గైస్. శాంతి, నాయుడు తమ్ముడు, శివ మా సిఆర్. ముందు వెళ్ళిపోతున్నాడు టాపర్ సుమిత్. ఇక్కడ సిమెంట్ రోడ్ వచ్చింది. పేర్లు ఏవో అంటారంట. ఏంటి నాయుడు చెప్పు. పరుంబుల్లా. నైస్. కొట్టేసుకుంటున్నారు వీళ్ళు పళ్ళు కోసం. పరుంబుల్ చెట్టు అంట. ఇటు తినేస్తున్నాడు ఇటు. రండి ఏ బాబు గాయస్ ఆగండి. ఇక్కడ ఏ పొల్లు కనబడ్డాయి వీళ్ళకి. పరంబుల్ అంట. నైస్. చలో అవి స్వీట్ గా బాగుంటాయంట. సగం రోడ్డు సగం ఏంటంటే అడవి మొత్తం అంతా. పర్లేదు, ఏదో కష్టపడుతున్నాం. వ్యూ అయితే హైలైట్ ఉంది, చెప్పవసరం లేదు. అది తెలిసి ట్రెక్కింగ్ చాలా మంది వెళ్ళే ఉంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రక్ అనుకోవాలి. నియర్ టు సింహాచలం దాకా వెళ్ళాలంటే 11 km దగ్గర. మధ్య మధ్యలో మళ్ళీ అన్నీ ఉంటుంటాయి. రైట్. వాడు పాములు కొట్టేవాడు వెపన్ తయారు చేస్తున్నాడు. సుమిత్ చాలా మంది వెళ్ళినట్టు ఉన్నారు మ్యాన్. పర్లేదు. మధ్యలోకి వచ్చాక మళ్ళీ సిమెంట్ రోడ్ ఒకటే, ఓన్లీ కరుస్. అది తెలిసి ఇద్దరికి రోడ్డు వే ఉండేదేమో. చాలా మంది వస్తారు. చాలా బాగుంది. నౌ వి ఆర్ బిహేవింగ్ లైక్ ఆది మానవ. ఈ రూట్ నాకు తెలిసి సగం దూరం ఎలాగో ఉంటుంది. దగ్గరగా మేము ఒక 1/2 km నడుచుంటాం. కానీ చౌంట్లు అయితే బాగా వెళ్తున్నాయి, ఎందుకంటే టైంలో వచ్చాం కాబట్టి. సో పర్లే, ఏదో ట్రెక్కింగ్ చేయాలనే ఒక దేని మీద వచ్చాం కాబట్టి బాగానే ఉంది. పైకి వెళ్ళే కొద్దీ చిన్న చిన్న వ్యూస్ ఉన్నాయంట, మరి చూడాలి.
ఎలా ఉంటాయంటో. గూగుల్ మ్యాప్స్లో అయితే మంచి మంచి వ్యూస్ చూపించాడు. సో హ్యావ్ టు సీ దట్. ఎండ అయితే మామూలు లేదు. ఇందక్కడ దాకా క్లౌడీగా ఉంది కానీ ఇప్పుడు పర్లే. ఇది కనిపిస్తుందో లేదు తెలియదు కానీ ఎండ వాళ్ళు ఇంకా బీట్లే. ఆల్మోస్ట్ పైకి వచ్చాం అంతే. ఏ వ్యూ ఇదిగో డైరెక్షన్ చెప్తున్నాడు కదా మావాడు. ఓకే ఏంటి కాయలు ఏవో షేప్లో ఉన్నాయి. ఏదో ఫౌండ్ అంట మా ఊర్లో. వాట్ వీ ఫౌండ్ బ్రా. అబ్బా ఓడి అమ్మ అటు చూడు. నైస్. చిన్న వ్యూ పాయింట్ అలా చిన్న థ్రిల్లింగ్ ఇచ్చింది మా వాళ్ళకి. బాగుంది. ఎక్కేయడం ఆవిడ దిగిపోతున్నాడు. దిగా ఎక్కేదండి మళ్ళీ. మంకీ మ్యాన్ తర్వాత ఈడే నాయుడు. పొలం నుంచి అలా వస్తుంది మామూలు తిరిగా. ఇక్కడ 2000 ఉన్నాయండి. వెళ్ళాలి ఇటు వెళ్ళాలా. మామూలు లేదుగా కానీ ఒకటి ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ప్రతి చోట ముళ్ళులు గట్టికి దొప్పుతున్నాయి. సో కంపల్సరీగా ఫుల్ హ్యాండ్స్ వేసుకొని రావాలి. టీ షర్ట్స్ ఫర్ షూర్. హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటే మా వాడుకున్నట్టు ఉంటుంది. గట్టిగా వెళ్ళిపోయినా కుక్కలు బాగా పెరిగిపోయాయి వర్షాకాలం. కానీ ఒక్కగా చూద్దరు రోడ్డు మాత్రం చాలా బాగుంది. అలా సరిపోతుంది దానికి. సింహాచలం కొండ ట్రక్కింగ్ బాగా దారుణంగా ఉంది. చూడండి తప్పులో రారే నాయుడు. ఏది మనకి ఎలక్కో ఎందుకు ఇప్పుడు వెలుగుతావు. అమ్మ బాబోయ్ వెళ్ళే కొద్ది వస్తూనే ఉంది. అరే ఏ పడితే తిన్నావు అనుకో. నావిగేటర్ కర్రీ పదండి పదండి. నావిగేటర్ హెల్పింగ్ అస్. పిచ్చిగూడు పిచ్చిగూడు నైస్. అది రెడ్డే అమ్మని అమ్మ ఫోటోలు బాగా దిగచ్చు ఇక్కడ. నైస్. పైకి వచ్చే కొద్ది చాలా చాలా దారుణంగా ఉంది. ఇది మెయింటెనెన్స్ లేదు. మెయిన్ థింగ్ మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ కాదు కానీ వచ్చేవాళ్ళు ఎవరు వేరుకు వస్తారనుకుంటా. సో అందుకే నేను తెలియట్లేదు. ఇప్పుడు సమ్వాట్ పర్లేదు. తోమ ఉంది, రూట్ ఉంది, మొక్కలు ఎక్కువ లేదు. స్టిక్ కోసం పడే కష్టాలు. ఎరకొట్టండి. పడుకో శాంతిలో పడుకో.
और फटूर सारी లాగండి ఐస్ దోల్ తీరుతుంది గాయస్. ఓకే రివర్స్లో తగిన చూడరు ఏదో ఒకటి నీకు. అదిరా నాయుడు కంప్లీట్ గా తిప్పు. ప్యాంట్ పోయింది. ఏదో కనబడింది వీళ్ళకి. అమ్మో మామూలు లేదుగా, అది కనబడుతుంది. అబ్బా ఇది కదా వ్యూ పాయింట్ ఉంది. ఆక్సిజన్ టవర్స్ చెట్టు గట్ట ఎక్కితే పడిపోతున్నా నేను. రారా నాయుడు తీసాను. ఎస్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. నీట్గా చక్కగా నాకు అక్కడ కొంతమంది గాయస్ ఇంకా దగ్గరగా ఒక 6 కిలోమీటర్స్ ఉంది. దోలు తీరుతుంది. ఆయన కనుమూతే ఇంకెర్రా అంట. దారుణం ఉంది రోడ్ అయితే. ఇక్కడ ఏ పాములు ఉంటాయి తెలియదు, ఏ చెట్లు ఉంటాయి తెలియదు. కానీ చాలా మంది వచ్చి వెళ్తారని తెలిసింది అది మాత్రం పక్క. నిలబడతారు, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ట్రక్కింగ్ అనుకున్నాం కానీ ఏదో దోలు తీరిపోతుంది. మామూలు లేదు, కానీ మంచి ఎక్స్పీరియన్స్లే. ఈసారి ట్రక్ చేసేలా ఉంటే ఎండాకాలం ట్రక్ చేయండి, బాగుంటుంది. ఆఫ్టర్ వర్షాకాలం ఫుల్ ఆఫ్ చెట్లే, మొక్కలు మామూలు లేవు. దిగాలి, కిందకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, చూడడం లేదు. వెళ్ళే పడుతుంది తప్ప కుదిరింది. స్లైట్లీ బ్లెండ్ అంట. నారా నాయుడు కొద్దిగా దగ్గరగా ఒక 100 మీటర్స్ ఉంటుంది. 100 మీటర్స్లో మంచి వ్యూ పాయింట్ ఒకటి ఉంది. అది చూడడానికి వెళ్తుంది. వీళ్ళు అప్పుడే బనాలు కూడా తిన్న మొదలెడి.
అమ్మా ఇది ఏదనుకున్నాం కానీ చాలా తక్కువ రాడ్. వెళ్ళే కొద్దీ అబ్బా పొగలు బాగా తిరిగొచ్చేది. వర్షం పడి వర్షాకాలంలో బాగా పెరిగిపోయాయి. కానీ రోడ్ అక్కడక్కడ తావు అయితే చాలా బాగుంది చేతిలాగా. బట్ వెళ్ళగా చూడాలబ్బా, పర్లేదు, సమ్వాట్ బెటర్. ఈ బాటికి ఎప్పుడు వెళ్ళిపోతున్నాం. మనతో పాటు కత్తి తెచ్చుకోవాల్సిన వాడు మామూలు దొరకట్లే. మేము అనుకున్న ట్రెక్కింగ్ ఒకటి, బట్ అటు జరుగుతున్న ట్రెక్కింగ్ ఒకటి. ఫుల్ వైల్డ్ ఉంది. నాకు తెలిసి ఈ మధ్యలో నుంచి డ్రాప్ అయిపోవచ్చేమో. అయిపోయినా పర్లేదు, ఒక వ్యూ పాయింట్ ఉంది, అది అందరూ చేసుకొని నీట్గా వెళ్ళిపోవచ్చు. డిపెండ్స్ ఆన్. లోయ 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 ప్లాన్ చేంజ్. హనుమాన్ టెంపుల్కి వెళ్తాం మేము, ఎందుకంటే అనుకున్న దానికన్నా చాలా వర్క్. మేము మధ్యలో డైవర్ట్ అయ్యి ఇంకా కాని పని అని ఫిక్స్ అయ్యి నీట్గా హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇదైతే పర్లేదు, ఈ రోడ్డు ఇలా ఉంటే పర్లేదు, నడిచేయచ్చు. అది మరీ దారుణంగా ఉంది. మా సీఆర్ అనుకుంటాడు ఎందుకు వచ్చాడురా బాబు అని. మంచి ఎక్స్పీరియన్స్లే, మామూలు లేదు, చాలా బాగుంది. రాయిస్కి దొరికి ఉండరా ముళ్ళ పందేరా. అరే ఇదిగో డుమ్ములు కూడా ఉన్నాయిరా. బాబా చాలా షార్ప్గా ఉన్నాయి. అయితే ఇక్కడ ముళ్ళ పుల్లు తిరుగుతున్నాయి. అయితే ఉంటాయి కదా మామూలుగా. బాగుంది. ఈ అడుగులు ఏముంటా మనకే తెలియదు. ముళ్ళ పంది హనుమాన్ టెంపుల్ అడుగు వస్తాం దగ్గరగా అటు నుంచి ఇది చూడండి హనుమాన్ స్టాట్యూ కనిపిస్తుంది కదా, మొత్తం వైజాగ్ అంతా కనిపిస్తారు. వచ్చాం కిందకి వెళ్ళి ఓలంకా తాగాలి. ఆక్సిజన్ టవర్స్ అది. హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చాం. థ్యాంక్ యూ. వెళ్ళి కంటిన్యూ చేద్దాం. వస్తున్నా. ఒక ట్రెక్కింగ్ అనుకుంటే ఇంకో ట్రెక్కింగ్ అయింది. గాయస్ వెయిటింగ్ హియర్. చదువు గర్ల్స్ సక్సెస్ఫుల్ గా కిందకు వచ్చాం.
చెప్పండి గైస్ ఎలా ఉంది దోలి మా కెప్టెన్ అలిసిపోయాడు బాగా అనుకున్నది ఒకటి చేస్తుంది ఒకటి అన్నట్టు సింహాచలం ట్రెక్కింగ్ వెళ్దాం అనుకున్నాం గో విత్ ది ఫ్లో కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయిందిలే అయితే మాత్రం పక్క ట్రై చేయండి అది వర్షాకాలంలో తర్వాత సో ఫైనల్ గా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చెప్పండి ఈ వీడియో మా హెచ్ఓడి చూసి మమ్మల్ని రాడ్ అయ్యేలాగా కోరుకుంటున్నాను రాజ్ బొంగు చేసి మరి ఇలా ట్రిప్కి వెళ్తుంటే మామూలుగా ఉంటది సరే అయితే మళ్ళీ కలుద్దాం అంటే బాయ్ బాయ్